సునాదస్వరము సెప్టెంబర్ 19. యెహోవా యాకోబు వంశస్థులను విమోచించున్నాడు, వారికంటే బలవంతుడైన వాని చేతిలో నుండి వారిని విడిపించుచున్నాడు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 11వ వచనం. మరి మనుషులు ఎన్నో రకములైన శత్రువులను ఎదుర్కొంటుంటారు. మరి వారికంటే బలమైన వారి చేతులు అప్పగింపబడుతుంటారు. రోగముల చేత లేదంటే వ్యసనాల్లో పట్టబడి బంధింపబడి ఉంటారు. బయటికి రాలేని పరిస్థితిలో ఉంటారు. కొన్నిసార్లు ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో తమ కంటే గొప్ప శత్రువుని ఎదుర్కొంటుంటారు. కొన్నిసార్లు పరీక్షల్లో, ఇంటర్వ్యూస్లో, ఉద్యోగాల విషయాల్లో, మరి కుటుంబాల్లో లేదంటే పరిచర్య ముందు కొనసాగింపలేకుండా బలమైన శత్రువులను ఎదుర్కొంటుంటారు. అయితే ప్రభు మనకున్న శత్రువు ఎంత బలవంతుడైనా వారి చేతిలోంచి మనల్ని విడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అందుకే చెప్తున్నాడు, మరి నేను మిమ్మల్ని విమోచిస్తాను, మరి బలవంతుడైన వారి చేతిలో నుండి నేను విడిపిస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. మరి మనకున్న శత్రువు ఎంత బలవంతుడైనా మన ప్రభు మనల్ని విడిపించే దేవుడు. కాబట్టి మనము ఆయనను బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. దేవుడు విడిపించినప్పుడు మనకున్న దుఃఖం అంతా కూడా తొలగింపబడుతుంది. దానికి ప్రతిగా సంతోషాన్ని ఇచ్చి మనల్ని ఆదరిస్తాడు. విచారం అంతా కొట్టివేసి ఆనందాన్ని కలగచేస్తాడు. నా జనులు నా ఉపకారములు తెలుసుకొని తృప్తి నొందుదురని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. మరి మనము ఎదుర్కోలేని బలమైన వ్యక్తుల చేతుల నుండి, శత్రువు చేతి నుండి మన దేవుడు మనల్ని విడిపించి మనకు సంతోషాన్ని కలగచేస్తాడు. మరి హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం రాయబడింది, మరణము యొక్క బలము గలవాన్ని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యంలో లోబడిన వారిని విడిపించుటకు మరి యేసుక్రీస్తు వచ్చాడు అని. మరి ఆయన మనకు మరి విడుదలనిచ్చాడు. మరణ భయములో నుంచి, మరణ దాస్యములో నుండి విడిపించాడు. మరి అపవాది చేతిలోంచి ఆయన విమోచించాడు. అపవాది క్రియలన్నీ లయపరచడానికి కొరకే యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చాడు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరా, మన శత్రువు ఎంత బలవంతుడైనా, మనకున్న సమస్యలు ఎంత పెద్దవైనా మన దేవుడు మనల్ని విడిపిస్తాడు. మనకు సంతోషాన్ని కలగచేసే దేవుడు. కాబట్టి విశ్వాసంతో ఆయన్ని ఆశ్రయిద్దాం. ఆయన చేసే మేల ద్వారా మనం తృప్తిని పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. శత్రువు ఎంత బలవంతుడైన ప్రభువా, ప్రతి ఒక్కరిని విడిపించి సంతోషాన్ని కలగచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంచులాచరణ్.